నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. సో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పుడా అన్నట్టుగా నడుస్తోంది. ఇక మరొక నెల రోజుల వ్యవధిలోనే కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో మోడీ ప్రభుత్వం 2.0లో ప్రక్షాళన చేసినట్టుగా దాదాపు అరడజన్ మందిని ఆ రోజు కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో ఈసారి ఈ ప్రభుత్వంలో మళ్ళీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ విషయంలో కానీ బీహార్ విషయంలో కానీ ఎట్లాంటి నిర్ణయాలు వ్యూహాత్మకంగా తీసుకున్నారు. రేపు పొద్దున రాబోయేటువంటి గుజరాత్ కానీ అటు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో సో అక్కడ కూడా ఇట్లాంటి నిర్ణయాలే తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ నితిన్ నబీన్ అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వం ఇటు పార్టీ రెండు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చాలామందికి ఉద్వాసన ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీంట్లో భాగంగానే కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేయడంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అన్నటువంటి ఊహాగానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, సో ఎవరికి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్స్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా నడుస్తోంది. సో ఒకవైపు జెన్జీ యువత మొత్తం కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి వచ్చే సంవత్సరం 2027లో జరగబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా ఈసారి కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో ప్రయారిటీస్ ఏమేమి ఉంటాయి, ఎవరికి అవకాశం దక్కబోతోంది, ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతుంది, 2029 మళ్ళీ ప్రభుత్వాన్ని చేపట్టాలంటే ఈసారి ఈ కేంద్ర మంత్రివర్గ విస్తరణ చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పాలి.